ఇదిగో ఓ మనిషి ఇక్కడ నుంచుందే ఏమైంది ఏంటి అని అడగకుండా నీ పాడికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. ఏమండి అక్కడ ఒంటరిగా నుంచోనున్నారు. సరే దేనికోసం నుంచున్నారు అనుకుని నా పని చూసుకొని పోతున్నాను. నా కోసం పడిగబ్బులు కాస్తున్నారని నాకెలా తెలుస్తుంది? ఆసే ఈయన అలాగే లోకంలో ఎవరు చూడని మన్మధుడు దేశంలో ఉన్న రాణులంతా బండి కట్టుకొని నిలబడినట్టు. ఈ మన్మధుడితో మాట్లాడడానికేగా మండు టెండలో మాడు కాలుతున్నాడు నుంచోనున్నారు. ఏమయ్యా ఎవరయ్యా పడిగాపులు కాశారు? నీళ్ళొస్తాయని గారడీ చేసి మా నాన్నని మోసం చేసి డబ్బులు తీసుకున్నావుగా, ఆ డబ్బులు తిరిగి తీసుకుందామనే వచ్చాను. ఆ డబ్బులు ఇవ్వు. ఏంటే గారడీ చేశానా? అవును. అది చూసి మోసపోవడానికి మా నాన్నలా నేనేమైనా తెలివి తక్కువదాన్ని అనుకుంటున్నావా? ఇలా చూడవయ్యా, ఇప్పుడిక్కడ ఎక్కడ నీరుందో నాకు నిరూపించి చూపించాలి. నువ్వు చూపించలేదంటే తీసుకున్న డబ్బులు తిరిగివ్వు. గడుస్తానువే. నీటి ఊట చూడడానికి కొన్ని సామాన్లు అవి కావాలి. అవన్నీ రెడీ చేసుకుని మీ నాన్న కబురు చేస్తా. ఆ తర్వాత నువ్వు వచ్చి నా కోసం ఎదురు చూస్తూ ఉండు. ఏమయ్యా నాకు తెలుసయ్యా నువ్వు ఇలా మాట్లాడి మోసం చేస్తావని. ఇవేగా నీకు కావాల్సిన వస్తువులు. పట్టుకో. ఇదిగో పట్టు. చెంబు, కొబ్బరికాయ, తర్వాత నీ మెయిన్ ఎక్విప్మెంటు నీళ్లు. ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయో వెళ్ళి కనిపెట్టు. వెళ్ళు. ఏరియాలో నీళ్లు లేవు, వర్షం కురిస్తేనే ఉంటాయి. ఫ్రాడే కదా నువ్వు. మర్యాదగా డబ్బులు తిరిగిచ్చే. నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నా? మా నాన్న దగ్గర మీ నాన్న డబ్బులు తీసుకుని ఉంటారుగా, ఆ డబ్బులు తిరిగివ్వు. ఏంటయ్యా ఇప్పుడే నీకు నీళ్లు చూపించాలి అంతేగా? మరే నాతోరా బాటిల్ పట్టుకో. ఇదే నాకు పళ్ళంగా రావాలయ్యా. ఆగోయ్యా. ఏంటిది? ఏది చూడండి. చెయ్యి ఓపెన్ చెయ్యి. చూడండి చూడండి. అయ్యో ఇది కాదయ్యా. చెయ్యి ఓపెన్ చెయ్యి. ఓపెన్ చెయ్యమంటున్నానా? తెరు. చెయ్యి తెరు. అదే కదా. ఓయ్ కొబ్బరికాయ ఉండే పని చూడిపోతుంది. ఓయ్ ఏంటయ్యా కొబ్బరికాయ ఆగలేదు, నువ్వు ఆగేమే? ఓ ఏం చేస్తున్నావయ్యా? కొబ్బరికాయ పైకి వెళ్ళింది చూడలా అంటే నీళ్లు పైన ఉన్నాయని అర్థం. ముద్ద నష్టపోవడం. దొరికిపోయావా? నువ్వేదో చేస్తావని నీ మాటని మా నాన్న నమ్మి నా పెళ్లి కోసం దాచుంచిన 2 పెట్ల నెమలి గొలుసుని అమ్మి అక్కడ నుయ్యి తవ్వుతున్నాడు. ఆయన సంగతి వెళ్ళి చెప్తాను నిన్ను. ఇలా ఇవ్వు. చూడు, ఒకవేళ మీ నాన్న తవ్వే నుయ్యిలో నీళ్లు వచ్చాయి అనుకో, నీ 2 పెట్ల చైన్తో పాటు తాళి కొనిస్తాను. కట్టుకుంటావా? కట్టుకుంటా. ఉండు, పోలీసులతో చెప్పి నీ చేతికి బేడీలే ఇస్తాను. తాళి కడతాడట. తాళి మోసగాడ. ప్రియమైన సీతాలు, వర్షం వచ్చేలా ఉంది. వర్షం ఆగాక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుందాం. వచ్చేలా నుంచో. ఏంటి వర్షమా? ఏమయ్యా నీ అబద్ధాలకి హద్దుల్లేవా? ఈ మండు టెండలో వాన పడుతుందా నీకు? నీ పక్కకు వచ్చి నుంచుంటే పడే వర్షాన్ని అయ్యగారు 2 చేతులతో అడుపక్కకు తోసేస్తారా? మొహం చూడు మొహం. నా మీద పడని వర్షాన్ని ఎలా పక్కకు తోయమంటావు? మళ్ళీ చెప్పు. అటువైపు నుంచున్న నీ మీద వర్షం పడదు, 10 అడుగుల దూరంలో ఉన్న నా మీద వర్షం పడుతుందా? ఇదిగో ఓ బొట్టు వర్షం పడని నీ చేత తాళి కట్టించుకుంటానయ్యా. ఒకవేళ వర్షం పడలేదనుకో నువ్వు ఇకపై నీటి ఊటను చూడడం మానేయాలి. ఏంటి? అలాగే నీ మీద ఒకటి మానేస్తాను. చూద్దాం. దొరికేవా ఇప్పుడు? నేనేం చేయాలి? నా మనవడిని పుల్ని నువ్వే పోగొట్టాలి. అంతేనయ్యా, అయిపోయింది. ఇదిగో ఇక మీదైనా అంతా నాకే తెలుసు అని విర్రవీగిపోకుండా అణిగిమణిగి ఉంటావా? మేడం ఏమన్నారు? ఆ రోజు నువ్వు నడి రోడ్లో నుంచింది నా కోసం కాదో నాకు తెలీదు, కానీ ఈరోజు ఇంత దూరం బండి వేసుకొని పెట్రోల్ పోసుకొని వచ్చింది మనల్ని చూడడానికేగా. ఓయ్ అసలు నువ్వు ఎప్పటికీ మారవు కదా? తప్పగా పెరిగాను. మార్చడానికి మనుషులు లేరు. పెళ్లి చేసుకుని నన్ను దిద్దవే, దయచేసి నన్ను దిద్దవే, ప్లీజ్ నన్ను దిద్దవే. ఆ ముసల్దాన్ని మాటిని నేను వచ్చాను చూడు, నన్ను అనాలి. ఏదో అంటా నన్ను వెళ్ళిపోతున్నావు. ఆ రోజు తాళి కొలతలు చూసాం,
ఈ రోజు ఒక మెట్టు కిందకి దిగి మెట్టులు కూడా కొలతలు చూసాం. ఇక మండపం చూడటం ఒకటే మిగిలింది. చూసేద్దామా? ఓయ్ సీతాలు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు చెప్పావే. ఏయ్ సీతాలు నిన్నే. నమస్కారం బాబు. రండి బాబు. నమస్కారం. స్వామి, ఈ బాబే మన పొలంలో నీటి ఓటను కనిపెట్టినోడు. పేరు రణసింగం. నమస్కారం. నాకంతా తెలుసు. పిల్లని కంటికి రెప్పలా చూసుకో. దేవుడు ముడేసేశాడు. మన హక్కుల కోసం పోరాడేవాడు దొరుకుతాడా? దేవుడు ఆజ్ఞాపిస్తే చేసేయాల్సిందే. అయితే అలాగే కాని. అయ్యగారు నన్నెందుకు రమ్మని చెప్పారు? అది మరి రేట్ లేదు బాబు. మీరు నీటి ఓటను కనిపెట్టినారు కదా, ఆ చోట నుయ్యిని దవ్వి నీరు కంట చూసాం. మొదటి చెంబు నీళ్ళు మీకిద్దామని పిలిపించామయ్యా. కంగ్రాచులేషన్స్. పర్లేదు పర్లేదు పర్లేదు. నమస్తే. వేయండి. తల్లి సీతాలు, ఆ నీళ్లు రణసింగానికి ఇయ్యమ్మా. ఎల్లు తల్లి. చాలా సంతోషం స్వామి. చూసి అమ్మా. సంతోషం సంతోషం. బాబు, ఈ నీళ్ళని నూతిలో పోసేసిరా. తల్లి, నువ్వు కూడా వెళ్ళు. ఇప్పుడు నేనెందుకు చెప్పండి? వెళ్ళిరా తల్లి, స్వామి చెప్పాడు కదా. స్వామి చెప్తే వినాలి. వచ్చేయండి, లేదంటే కళ్ళు పోతాయి. నీకో దండేసి మన ఇద్దరం జంటగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. మీ నాన్నకి ఎందుకు ఆలోచన రాలేదు? చాలా ముఖ్యం ఇప్పుడు. సరే చెప్పు, పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? నీ పెళ్ళి నువ్వు ఎప్పుడైనా చేసుకో. అదెందుకు నన్ను అడుగుతున్నావు? చేసుకోబోయే అమ్మాయిని కదా అడగగలం. సీతాలు ఆగు. ఏంటలా వదిలేసి వచ్చేసావు? అవును, నీకోసం ఎంతో మంది అతిలోక సుందరులు పుట్టుంటారుగా. వాళ్ళలో ఒక్కరు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరా? అవన్నీ లవ్ ఫాల్ సైడ్లో. మెయిన్గా పెళ్లి చేసుకొని పిల్లల కంటే ఒకటి కావాలిగా. పళ్ళూడిపోయిన ముసలమ్మలే ఈయన్ని పెళ్లి చేసుకోరట. మేము పళ్ళు ఈయని ఇకిలిస్తూ ఈయన చేత తాళి కట్టించుకోవాలట. దానికి ఇంకెవరినైనా వెతుక్కో. చేసుకుంటే రణసింగానే చేసుకుంటానని ఏదో ఒక రోజు నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు చూడు. చూద్దామా? చూద్దాం, నేను రెడీ. ఇలా చూడు, పగటి కళ్ళలు కనడం మానేసి నీళ్లు నూతిలో పోసేసి బుద్ధిగా భద్రంగా ఇంటికెళ్లే పని చూడు, సరేనా? అయినా పెళ్లికి ముందే మొగుడు మీద ఇంత అక్కరా? నువ్వేం దిగులు పడు సీతాలు. బావ భద్రంగా ఇంటికి వెళ్తాడు. సీతాలు రణసింగం, వైఫ్ ఆఫ్ రణసింగం. పోరాడదాం పోరాడదాం. బాబా, పోలీసులు వచ్చారు. నువ్వేం చేస్తావా? ఏం చేయమంటావు? ఇదో మాట్లాడాలని చూస్తే భయంగా ఉంది. నువ్వే డీల్ చేసుకో బాబా. గోల చేయకండి, అరవకండి, కూర్చోండి. చెప్పండి. రణసింగం, వీళ్ళందరినీ మీరు వెళ్ళమని చెప్తారా లేక వెళ్ళగొట్టమంటారా? ఏంటి సార్ ఇది? మనూరు జనం మనూరు సమస్య కోసం పోరాడుతున్నారు. ఇందులో మీకేంటి ఇబ్బంది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి. ప్రజలందరూ ఒక చోట కలిసి ఉండకూడదు. ఏంటండి ఇది? జనం అంతా కలిసి ఉండాలని చట్టం చెప్తుంది, మీరు కలిసి ఉండకూడదు అంటున్నారు. ఏది నమ్మాలి సార్? చెప్పేది అర్థం చేసుకోండి సార్. మీరు అర్థం చేసుకోండి సార్. నీళ్ళ కోసం కూడిన జనాన్ని వెళ్ళిపోమంటున్నారు. దానికంటే కరెక్ట్ ఒక్కరు వచ్చారంటే అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా సార్. ఈ విషయంతో ఆయనకు చెప్పండి సార్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోరాడదాం 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 పోరాడదాం. వెళ్ళకపోతే మేము యాక్షన్ తీసుకోవాలి. పోరాడదాం పోరాడదాం. వెళ్ళిపోండి. పోరాడదాం పోరాడదాం. ఏంటయ్యా ఇది? మీ ఊరోళ్ళు ఎంత చెప్పినా సరే మాట వినరా? ఇలా టౌన్కి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఆ ఊరు వివో నువ్వే కదా, నువ్వేం చెప్పవా? నేను వివో అని మీరే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సర్టిఫికెట్ ఇచ్చే పని మాత్రం లేదనుకోండి, ఈ ఊళ్ళో ఒక్కడు మర్యాద ఇవ్వండి నాకు. నీకు ఇప్పుడు మర్యాద ముఖ్యమా? మరి మర్యాద లేకుండా మనిషి బతకగలరా? నువ్వు ఆ ఊరు ఇన్స్పెక్టర్వే కదా, ఇంతమంది గుమ్ముకూడే వరకు ఏం బీగుతున్నావు? సార్, మాకే తెలియకుండా తెల్లరేసరికి ఇంతమందిని పోగు చేశారు సార్. తెలియదని చెప్పడానికి ఇన్స్పెక్టర్ అయ్యావా? పోరాడదాం 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 పోరాడదాం. నా కోసం వచ్చింది. పోరాడదాం 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 పోరాడదాం. నీళ్లు దొరికే వరకు పోరాడదాం. పోరాడదాం పోరాడదాం. నీళ్లు దొరికే వరకు పోరాడదాం. పోరాడదాం పోరాడదాం. నీళ్లు దొరికే వరకు పోరాడదాం. పోరాడదాం పోరాడదాం. అన్న కొంచెం పర్సనల్ పోరాటంలో ఉన్నాను, నువ్వేం పట్టించుకోకరా. ఇందుకే వెనక చోటు రిజర్వ్ చేసి ఉంచావా? కానీరా. పోరాడదాం 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 పోరాడదాం.
నాతో మాట్లాడినట్టు వాళ్ళతో నోటుకొచ్చినట్టు మాట్లాడేవనుకో నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. ఇంతమంది ఉన్నా కూడా నీ బావు గురించి ఆలోచించి కంగారు పడుతున్నావు చూడు, అది నువ్వు. ఒకవేళ నన్ను పట్టుకుపోయినా నాకు జామీన్ ఇవ్వడానికి నువ్వు రావు.